నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. That is agape, unconquerable benevolence. మనల్ని ప్రేమించడంలో దేవునికి అయిన తగులుబడి తన ప్రియ కుమారుడైన అద్వితీయ ప్రియపుత్రుని శిలువలో మరణం చేసి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేందుకు లోకంలోనికి పంపుతున్నారు. ఆ ప్రేమకు అగాపే అని బైబిల్లో వాడబడింది. అలాగే మరి మేము కూడా అన్ని వాడవాడలో కూడా ఈ తప్ప క్రిస్మస్ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటూ ప్రజలందరినీ కూడా పాల్గొనేట్టుగా చేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఏ మతం వారు వేరైనా ఏ కులం వారు వేరైనా అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి అనేది ఒక చాటాలని ఉద్దేశంతో ఈ సంవత్సరం మరి అనేక కార్యక్రమాలు జరిగి అన్నింటిలో కూడా మేము పాల్పంచుకున్నాం. అందరినీ కూడా పాల్పంచుకునేటట్టుగా చేసాం. ఏదైతే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ప్రభుత్వం మరి మైనారిటీ ఏదైతే క్రిస్టియన్ చర్చులకు కూడా దీంట్లోంచి ఫండ్స్ ఇవ్వడం, అలాగే క్రిస్టియన్కి సంబంధించిన బరియల్ గ్రౌండ్స్ కూడా ఫండ్స్ ఇవ్వడం, అంటే మైనారిటీలు అంటే మైనారిటీలే కాదు అందరూ కలిసిమెలిసి ఉన్నామని చెప్పడానికి ప్రభుత్వం ఇందులోంచి ఫండ్స్ కూడా దానికి ఇచ్చి మరి అందరం సమానం అని చెప్పే కార్యక్రమం నిర్వహించడం కోసమే, తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. Merry Christmas to all of you here. Thank you. Respected fathers, మన ఎస్సీ గారు, మన పీడి గారు, వీళ్ళలాగా నాకు అంతా మాట్లాడ రాదు కానీ నాకు తెలిసిన ఏమి చెప్తాను. సో నేను కూడా బ్రీఫ్ పీరియడ్గా ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ క్రిస్టియన్ స్కూల్. సో నేను బైబిల్ నుంచి క్రిస్టియానిజం నుంచి నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ అని చెప్తాను లవ్, compassion, forgiveness, peace, empathy. ఈ 5 values we can get it from the Holy Bible and Christianism. So నేను మెసేజ్గా మీ అందరికీ చెప్తున్నది, let us be giver. Let us be giver of love, giver of compassion to the needy people, to the downtrodden, giver of forgiveness. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం, we all have something to give it to somebody. Education, health, any kind of help. Love, compassion, empathy, forgiveness అన్నీ మనం ఇవ్వచ్చు. మా అందరూ ఏం లేని వాళ్ళు కాదు, మా అందరి దగ్గర ఏదో ఒకటి మన సొసైటీకో మనకు తెలిసిన వాళ్ళకో ఇవ్వడానికి ఉన్నాయి. సో దిస్ క్రిస్మస్లో మనమంతా ఏం చేయవచ్చు? లెట్ us help everybody. Let us be the giver for this Christmas. That is a message from me. Thank you all and wish you all a Merry Christmas. If you can wave, కొంచెం లైట్ గా wave. Share